బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధ వేడి ఇప్పుడు మన వంటశాలలకు చేరుకుంది. ఏపీలో రేషన్ షాపుల్లో మళ్ళీ కిరోసిన్ పంపిణీ. ఏపీలో వచ్చే సోమవారం నుంచి రేషన్ కార్డు మీద లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ. దీనిపై మరింత సమాచారం అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రెడ్డి, పశ్చిమాసియా దేశాల్లో చెలరేగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఇరాను ఇజ్రాయెల్ మధ్యన, తన మిత్రపక్షమైన అమెరికా మధ్యన, అయితే ఈ యుద్ధం వాతావరణంగా హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల ప్రభావంతో విశాఖపట్నానికి ఈ నెల 21వ తేదీన రావాల్సిన గ్యాస్ నౌక 26వ తేదీన చేరున్నట్లు కేంద్రం సమాచారం ఇచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకి తెలిపారు. అయితే ఇప్పటి వరకు సరఫరాలో అంతరాయం లేకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ప్రస్తుతం గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం కేటాయించిన 2800 లీటర్ల కిరోసిన్ను వచ్చే సోమవారం నుంచి రేషన్ ద్వారా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో లీటర్ చొప్పున పంపిణీ చేయనున్నట్లు నాదెండ్ల మనోహర్ మీడియాకి తెలిపారు.